వరకు జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్ని మీటింగ్లో కూడా ఎక్కడ నేను ఎక్కువ మైక్ పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోవాలంటే 10 మంది పోగైన తర్వాత ఇంట్లో ఉన్న ముసలి కూడా లేచి ముచ్చట చెప్పడానికి సిద్ధపడుతుంది. అది నాకు అవసరం లేదు. 10 మందిని తీసుకొచ్చే ముఖ్యమంత్రి మాత్రమే ముందుకోండి. 10 మందిని తీసుకొచ్చేవాడే ముందుకు రావాలి. 10 మంది కుసల దగ్గరకు వచ్చి ముచ్చట చెప్పేవాడు నాకొద్దు. అలా కొల్లస్తుల గురించి అందుకే జగన్ అన్న చెప్పమంటది, లేకపోతే వైఎస్ఆర్ జగన్ చెప్పమంటది. నేనేమంటున్నా అంటే అమ్మ నువ్వు మర్చిపోయి రాజశేఖర్ అంటున్నావు కానీ కొండా సురేఖ అటు ఇటు పోయి నువ్వు కొండ మురళి మర్చిపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకో. పరిస్థితి నాతో ఒకసారి మురళన్న ఫోన్ చేసి మురళన్న ఏమైంది తెలంగాణ కోసం మాట్లాడమంటే ఏం మాట్లాడరా తమ్మి నిజంగా కూడా ఏంటి మన వైఎస్ రాజశేఖర్ అంటుంది నన్ను మర్చిపోతుంది నేను గురించి అటువంటి పరిస్థితి ఉండొచ్చు. నిజంగా కూడా గమనించేటువంటి పరిస్థితి మీకెందుకు? ఇక ఉన్నటువంటి విద్యార్థి లోకం ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని అలాగే దెబ్బతిని ఆసుపత్రి పాలైతే ఇక్కడ పరామర్శించడానికి వాళ్ళ కోసం ఈ ఉద్యమంలో ఎంతో మంది భాగస్వాములుగా ముందుకున్నటువంటి వారికి దెబ్బలు తగ్గడం ప్రాణార్పణ చేస్తే వాళ్ళ కోసం ఒక్క కన్నీటి సుఖ కారవలేదమ్మా. ఎందుకో నీకు మొన్న మాత్రము మనం ఇక్కడ మొత్తం ఉద్యమిస్తుంటే అక్కడ కడపలో రాజశేఖర రెడ్డి గారు సతీమణి నామినేషన్ వేస్తుంటే ఆ పక్క పడిపోయి నిలబడ్డది. ఇది ఎక్కడ సిగ్గుచేటండి? తెలంగాణలో ముద్దుపిట్టలు ఉద్యమంలో ముందు కొరుకుతుంటే నువ్వు దాచుకొని పోయి కడపలో ఎక్కడో ఆమె పక్కన నిలబడ్డావు. ఒకవేళ పోదాచుకుంటే ముల్లెమ్మడి దొరుకుని కొన్న మురళి తీసుకుని అటే పోగాని మళ్ళీ ఇక్కడ చెప్పేసి ఒకటే అన్నానికి ఒక విషయం చేస్తలేదు. కవిత ఆ వేరు సాక్షి టీవీ నియమాలు చూసుకొని చెప్పి నేను చెప్తున్నా. సీఎం కుర్చీ కోసం జరుగుతున్నటువంటి కుమ్ములాటలో ఎవరు ఎటువైపు అయినా పోవచ్చు. ఈ రోజు ఒకటే విన్నపం చేస్తున్నా, దయచేసి ఇక్కడ అర్థం చేయాలి. ఏమైంది సాక్షులను పంచాయతీ లేదు మంచోలాగా అలా కలిగిన పంచాయతీ వాళ్ళని ఒకటే ముచ్చడే పైపోకుండా కాంగ్రెస్ అధిష్టానానికి ఒకటే వినతి చేస్తున్నానండి. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ రోజు మీరు రాజీనామా చేస్తున్నారని చెప్పేసి ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు, ఎంపీలు రాజీనామా చేస్తున్నారని చెప్పేసి భయపడి మీ యొక్క ప్రకటించినటువంటి సానుకూల ప్రకటన వెనక్కి తీసుకుంటే తర్వాత తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తారు. ఇప్పుడు చేయకపోతే మాత్రం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఇక ఒకటే మీరు గుర్తించాల్సింది, ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసినా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసినా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం రాజ్యాంగబద్ధంగా అవసరమే లేదు. దానికేమో అసెంబ్లీలో పెట్టాలి, అసెంబ్లీలో పెట్టారంటారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ సపరేట్ అయినప్పుడు ఎక్కడ కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టలేదు, కేవలం పార్లమెంట్ లోనే తీర్మానం ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ రోజు ఒకటే చెప్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి మీరు కూడా దయచేసి ఇక్కడ లేట్ చేసి ఒత్తిడి పెంచుకుంది, మా మీద వచ్చేస్తుంది, మన ప్రజాభిష్టం ఒక తీరుగా రావాలి, అందరూ అడుగుతాం ఏకాభిప్రాయం అంటున్నారు. ఆ రోజు పెద్ద మనసులో కొన్ని వాళ్ళు అట్టాలుగురు పోయేసి కలుపుకున్నప్పుడు అందరూ ప్రజాభిష్టాన్ని తీసుకున్నారా అని చెప్పేసి ఇక్కడ నుంచి అడుగుతున్నాను. ఈ రోజు అక్కడ ఆంధ్ర ప్రాంతం వల్ల ఎమ్మెల్యే గురించి మీరు బాధపడితే కనుక టీఆర్ఎస్ మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ రాజీనామా చేసి మీకు గవర్నమెంట్ పడిపోతుంది. ఇటు చూసినా మీకు గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా మీరు తెలంగాణ ప్రకటించిన తర్వాత మళ్లీ ఎలక్షన్స్ పోతే మీ పాదాలకు దండం పెట్టి ఆంధ్రాలో తెలంగాణలో మీ గవర్నమెంట్ నిలబెడతామని చెప్పేసి విద్యార్థుల తరఫున నేను మీకు చెప్తున్నాను. 2 రాష్ట్రాలలో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మాది. దయచేసి మీరు దాన్ని గుర్తుంచుకొని ఇప్పుడే తెలంగాణ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆమోదానికి తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటి వరకు ఓపికగా విన్నటువంటి మా విద్యార్థులందరికీ ఒకసారి నా యొక్క విన్నపాలు ఉద్యమాలు ఇప్పుడు 37 మంది అమరులైనటువంటి మన విద్యార్థులందరికీ కూడా నా జోహాలు తెలుపుతూ జై తెలంగాణ.